నమస్తే అండి. ఉదయం నిద్ర లేచి కాస్త కాఫీ తాగుతూ టీవీ పెట్టామనుకోండి, లేదా సెల్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా వీడియోస్ చూద్దామని మొదలుపెట్టామనుకోండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరిషడ్వర్గాలను జయించండి. ఎందుకు జయించాలి? దేనికి జయించాలి? జయించినందువల్ల ఉపయోగం ఏంటి? ఇది ఎవరో చెప్పరు. జయించండి జయించండి జయించండి, అసలు ఎందుకు కలుగుతాయి కూడా చెప్పరు. కోపం, కోరిక, మదం, లోభం, కామం, మాత్సర్యాలు అరిషడ్వర్గాలంటే అందరికీ తెలిసిందే. జయించడం అనే ఆలోచన చేశారనుకోండి, వాళ్ళ నమ్మి భోజనం సరిగ్గా చేయలేరు. నాన్ వెజ్ తింటే ఒక కోడి, ఒక మేక అనే జీవులను చంపినట్టు మీరు అవి తింటే రాక్షసులుగా మారిపోతారు, రాక్షసులకు ఉండే లక్షణాలు వస్తాయి అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్పినట్లే చెప్తారు. నేను ఎవరిని ఉద్దేశించి అంటుంది కాదండి. నేను నా జీవిత ప్రయాణంలో ఇవన్నీ తెలుసుకున్న విషయాలని నేను మీతో హ్యాపీగా షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఏది సత్యం, ఏది ఊహ, ఏది కల్పన, ఎవరి కోసం ఇలాంటి కల్పితాలు కల్పించుకున్నారు, ఎవరిని నాశనం చేయడానికి ఇలాంటి కల్పితాలు కల్పించి ఇంకా భయాన్ని పరిచయం చేసి భయంతో ఉన్న మనల్ని ఇంకా భయానికి లోన్ చేసేసి ఎవరు స్వార్థపూరితంగా మంచి చేస్తున్నామనే పేరుతో నాశనం చేస్తున్నారు అనేది నాకు అర్థమైనట్లు మీరు కూడా ఆలోచిస్తే అర్థమవుతుందని ఒక ఆలోచనతో నేను నా జీవిత ప్రయాణంలో తెలుసుకున్న విషయాల్ని ఎవరిని నేను అనకుండా నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. ఎవరిని నేనేమంటలేదు. నాకు కాంట్రవర్సీ చేయాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా పని, నా యొక్క టైం దానికి స్పెండ్ చేశాను అనుకోండి, ఇక అసలు జీవితంలో ఎదగలేమంటే వెళ్ళాల్సిన దారిలో వెళ్ళకోకుండా ఎటో వెళ్ళిపోతాం. అందుకని నాకు అసలు ఎవరిని ఉద్దేశించాల్సిన అవసరం లేదు. అలాగే నేను ఇవన్నీ ఉన్నాయా లేవా అని నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నవి మీతో షేర్ చేస్తున్నాను. మళ్ళీ ఇన్నిసార్లు చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ఆలోచిస్తారనే ఆలోచనే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఎందుకు అని అంటే అది కూడా మనం భయాలతో ఎంత జీవితాన్ని నాశనం చేసుకున్నాం. కనీసం మన బిడ్డలకైనా మంచిగా చెప్పి వాళ్ళ జీవితంలో భయం అనేది లేకుండా, భయం ఉండవలసిన చోట ఉండాలి. ప్రతిదానికి భయం అవసరం లేదు. అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రతిదీ అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఇది అంటే ఆధారం లేని వాటిని నమ్మి ఇంకా నాశనం అవ్వద్దు. ఇప్పటివరకు అయిపోయింది, భ్రష్టు పట్టింది చాలు. మనం వీళ్ళ దగ్గరికి భగవంతుడే వచ్చి చెప్పినట్టు చెప్తారు. మనుషులం అనే మనకు బుద్ధి ఉంది, కోరిక జయించండి అన్నారు అనుకోండి. కోరికలు కలిగించేది లివర్. కోరిక జయించాలి అనుకోండి, ఒకవేళ లివర్ని కోసేసుకోవాలి, తీసేసుకోవాలి. లివర్ లేకుండా బతకగలమా మనం? ఒకసారి ఊహించండి, ఆలోచించండి. మనుషులం అయిన మనం ఈ హరిషడ్వర్గాల్ని ప్రాక్టికల్గా అనుభవించి వాటి ద్వారా పొందిన అనుభవాలు, నేను చెప్పే ప్రతి మాట ఒక్కసారి సావధానంగా అంటే ప్రశాంతంగా వినండి, ఆలోచించండి. మన ఇంట్లో అమ్మా నాన్న ఉంటారు, అందరికీ ఉన్నారు. అమ్మా నాన్న దగ్గర నుంచి మనం వచ్చాం. ముందు జాగ్రత్తగా మనం ఏమన్నా పని చేస్తున్నాము అని చెప్పామనుకోండి, అమ్మా డాడీ ఇక్కడ ఒక పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాను, అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే వాళ్ళతో ఇలా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అని ఎప్పుడన్నా మనం మన తల్లిదండ్రుల దగ్గర మన అభిప్రాయాన్ని చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఈ పని చేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని చెబుతారు. ఎందుకు చెప్తారు? వాళ్ళ జీవితంలో అలాంటివి చేయడం వల్ల వాళ్ళకి చెడు జరిగిందా మంచి జరిగిందా అని ప్రాక్టికల్గా అనుభవించారు.
అనుభవించడం వల్ల మనకి ఇక్కడ చెడు జరుగుతుంది, ఇక్కడ మంచి జరుగుతుంది అని చెప్తారు. ఈ అనుభవం ఎలా వస్తుంది? ఆ పని చేయడం వల్ల అనుభవం వచ్చింది. మనం ఆ పని చేయడం వల్ల నష్టపోతాం కాబట్టి వాళ్ళు ఈ పని వద్దులేమ్మా అని చెప్తారు. అది అనుభవం ద్వారా వారికి తెలుస్తుంది. ఇలా ప్రతి మనిషి ఒక పని చేసి ఆ పనిలో ఉన్న విషయం, ఆ పని చేయడం వల్ల ఉపయోగం ఉందా లేదా, డబ్బులు వస్తాయా డబ్బులు పోతాయా అని తెలుసుకుని, డబ్బులు వస్తే ఎంత బాధ్యతగా ఆ డబ్బుల్ని ఎవరి కోసం వాళ్ళు, మీరు డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బును సంపాదించారనుకోండి, ఆ డబ్బుల్ని బాధ్యతగా ఖర్చు చేసుకోవాలి. ఎవరి కోసం? మీకోసం మీరు ఖర్చు చేసుకోవాలి. అదే డబ్బులు పోతే ఏ తప్పు చేశామా, దేనివల్ల ఇక్కడ డబ్బులు పోయాయి అని తెలుసుకోవడం, ఇదే అనుభవం. ఇంకోసారి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, డబ్బులు పెడతారు అక్కడ. తొందరపాటుతనంతో డబ్బులు పెట్టరు. ఇలా తెలుసుకోవడమే అనుభవం. ఇలా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అరిషడ్ వర్గాలు అయిన కోపం, కోరిక, మదం, లోభం, కామం, ఆశ్చర్యాలు ఇవి మీరు చేసే పనుల్లోనే ఎదురవుతూ ఉంటాయి. అంటే మీరు ఒక ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అక్కడున్న ఫ్రెండ్స్లో ఎవరన్నా మీకు నచ్చని పని చేశారనుకోండి, వాళ్ళ మీద మీకు కోపం కలుగుతుంది. అది అరిషడ్ వర్గాల్లో ఒక పనే కదా. పని చేసేటప్పుడు కోపం వచ్చి అలాగే మీ బాస్తో గొడవ పడితే బాస్ ఏం చేస్తారు? మీ మేనేజర్ కానీ, మీ టీం లీడర్ కానీ, హెచ్ఆర్ కానీ ఏం చేస్తారు? 1-2 సార్లు హెచ్చరిస్తారు. పద్దాకా మీకు కోపం వచ్చి గొడవ పడ్డారనుకోండి, పనిలోంచి పీకేస్తారు. అప్పుడు మీకేం అర్థమవుతుంది? కోపంతో గొడవ పడితే ఉద్యోగం పోయింది. సో ఎక్కడ కోపం ప్రదర్శించాలో అని ఈ పని వల్ల, గొడవ పడడం వల్ల తెలుసుకుని, ఇక్కడ నుండి అయినా గొడవ పడేటట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి అనుకుంటారు. ఎవరనుకుంటారు? మీరు మీ మనసులో అనుకుంటారు. ఇలా ఎంతమంది మనసులో ఫీల్ అయ్యి ఉంటారో మీకు మీరే చెక్ చేసుకోండి. ఇక్కడ కోపం జయించారా, కోపం రావడం వల్ల నష్టం జరిగింది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారా? చెప్పండి. అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వల్ల కోపం నష్టం కలిగించింది, ఇంకొకసారి కోపం అనవసరంగా ప్రదర్శించకూడదు అని గ్రహిస్తారు. ఇలా తెలుసుకుని వీటిల్లో ఏమీ లేదు అని గ్రహించి ఆత్మజ్ఞానం తెలుసుకుని పరమాత్మను చేరడం, ఇదే జన్మ తీసుకున్నందుకు అర్థం. ఇలా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మీలో ఉన్న ఆర్గాన్స్లో భగవంతుని శక్తి, జీవశక్తి, ప్రాణశక్తి అద్భుతంగా జరగాలి. అప్పుడు పనిగట్టుకుని హరిషడ్ వర్గాలను జయించాల్సిన అవసరం లేదు. దేనికి దానికే కోపం వచ్చింది, కోపం వల్ల నష్టం జరిగింది. అలాగే కోరిక కలిగింది, ఈ కోరిక కోసం ఏమైనా అప్పులు చేయాల్సి వచ్చిందా, ఈఎంఐలు కట్టి ఎంత నష్టపోయారో అది అనేది గ్రహిస్తారు. ఇట్లా ఒక్కొక్క దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు ఇంకోసారి ఆ పని చేయకుండా ఉంటారు. చాలామంది చెప్తారు, ఈ అరిషడ్ వర్గాలను మీరు జయించకపోయారనుకోండి నరకానికి వెళ్తారు అని. అంటే వీటి వల్ల పాపం చేసేస్తారు. మీరు చేయడం వల్ల మిమ్మల్ని యమధర్మరాజుల వారు దున్నపోతు మీద వచ్చి కొట్టుకుంటూ తీసుకెళ్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? మీ స్ట్రీట్లోనో, మీ గల్లీలోనో, మీ సందుల్లోనో, మీ ఊర్లోనో మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు పాపాత్ములు, అంటే ఎదట వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు బాగా సంపాదించుకుని పాపాలు చేశారు అని చెప్పి ఏదో విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళని ఎప్పుడన్నా దున్నపోతు మీద యమధర్మరాజుల వారు వచ్చి వాళ్ళని కొట్టుకుంటూ మీరందరూ చూస్తుండగా పైకి తీసుకెళ్ళారా? మీరు చూస్తే నాకు చెప్పండి, నేను కూడా నమ్ముతాను. నాకైతే ఎక్కడా కనపడలా నాకు. అరిషడ్ వర్గాలను జయించాల్సిన అవసరం లేదు. జయించాలని ఎదటాళ్ళు చెప్పిన మాటలు నమ్మి
నాన్ వెజ్ తినడం మానేశారనుకోండి, శరీరానికి అందాల్సిన శక్తి అందకుండా అనారోగ్యం తెచ్చుకుంటున్నారు. ఈరోజు చాలామందిని మేము మా యొక్క సెంటర్లో, యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్లో ఇలాంటివన్నీ నమ్మి ఎంత పెద్ద రోగాలు తెచ్చుకుంటున్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాము. మరి మా దగ్గర ఇవ్వాల్సిన ఫుడ్ ఇస్తుంటే మళ్ళీ ఆరోగ్యంగానూ ఆనందంగానూ తయారవుతున్నారుగా అసలు విషయాలన్నీ తెలుసుకుని. ఎందుకు ఇలాంటివన్నీ ఎందుకు చెబుతున్నారో, మీరెందుకు నమ్ముతున్నారో, ఇది రైటా రాంగా అని మీకు కూడా ఒక మనసు ఉంది. ఆ మనసు ద్వారా ఆలోచించండి. పదే పదే మనసును అడగండి, ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అని. హరిషడ్వర్గాలను జయించాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుని సమయానుకూలంగా ప్రవర్తించాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. అంతేగాని పాపం చేస్తే స్వర్గంలోకి వెళ్తారు, ఇంద్రుడు ఉంటాడు అక్కడ, రంభా ఊర్వశి మేనకలు మన చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేస్తారు, అమృతం వచ్చి తాగుతాము. అదే పాపం చేస్తే యమధర్మరాజుల వారు వచ్చి దున్నపోతు మీద, ఆయనేమో దున్నపోతు మీద కూర్చుని మన్నేమో తాడేసి ఇట్లా లాక్కెళ్తూ ఉంటుంటే రోడ్డు మీద ఉన్న మట్టి అవన్నీ కొట్టుకుని, రాళ్ళు కొట్టుకుని రక్తం వచ్చేస్తుంది. ఇవన్నీ సినిమాల వరకే పరిమితం, నిజ జీవితాల్లో ఎప్పుడూ జరగలేదు. నేనైతే ఎప్పుడూ చూడలే. మీరేమన్నా చూసుంటే కామెంట్స్ చేయండి. ఫోటోలు ఏమన్నా మీ సందుల్లోనూ అట్లాంటివి ఏమన్నా జరిగితే సంఘటనలు ఫోటోలు తీసి యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రాముల్లోనూ పెట్టండి. అందరం చూసి ఓహో నిజంగానే ఉన్నారు యమధర్మరాజుల వారు అని చెప్పి అనుకుంటాం. ఇట్లాంటివి అయితే ఎప్పుడు జరగలేదు, నేను చూడలేదు. సో ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఎట్లా ఈ పని చేయడం వల్ల ఇలా నష్టం జరిగింది, అనుభవపూర్వకంగా ప్రతి మనిషి తెలుసుకోవాలి. ప్రతి మనిషిలోనూ అద్భుతమైన భగవంతుని శక్తి ఉంది. ఇక్కడ కులాలతోనూ మతాలతోనూ పని లేదు. ప్రతి మనిషి ఆ భగవంతుడి నుంచి, మీరు ఇష్టపడే దేవుడే అనుకోండి, ఆ దేవుడి నుంచి వచ్చిన వాళ్ళమే. చివరికి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళి కలుస్తాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి కలుస్తాం? ఏదన్నా మైక్రోస్కోపులు పెట్టుకుని చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పోనీ అందరూ మేము సాధనలో తెలుసుకున్నాం, ధ్యానంలో తెలుసుకున్నారు. ఎప్పుడు తెలుసుకున్నారు? ప్రతిదీ అనుభవపూర్వకంగా చేసి దాంట్లో ఏముంది ఏమి లేదు తెలుసుకుని సమయానుకూలంగా ప్రవర్తించడం వల్ల తెలుసుకున్నారు. అలాగే దాని ద్వారా జ్ఞానం పొంది, ఆత్మజ్ఞానం పొంది పరమాత్మను చేరారు. సృష్టి ఎన్నో అద్భుతాలు చేస్తుంది. మనం సృష్టిని నిర్మించడం కాదు, సృష్టికి అనుగుణంగా నడవాలి. అర్థం చేసుకుని, అంటే సత్యంలో నడవాలి, అది చెయ్యాలి. కానీ ఎంతసేపు అసలు ఎదటి వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు ఏం చదివారో, వాళ్ళు కల్పితాలు కల్పించుకుని చెబుతున్నారో లేదో అని మనం ఆలోచించాలి దయచేసి. దీనివల్ల ఎంతమంది జీవితాలు వెనకబడిపోతున్నాయో. వాళ్ళు జీవితంలో బాగుండాలని అడుగులు వేస్తుంటే ఇలాంటి భయాలను కల్పించి, గ్రహాల ప్రభావం ఉంది, రవి కేతువును చూస్తున్నాడు, కుజుడు బాగోలేదు, కేతు రాహులు పూజ చేయించండి, ఎందుకు చెబుతున్నారో నాకైతే తెలీదు. మీరు అదే వాళ్ళని మీరు వెళ్ళి గట్టిగా అడగండి, నాకు ఈ పని చేయాలని ఉందంటే సంకల్పంగా పట్టుదలగా సంకల్పం చెప్పుకొని పట్టుదలగా చెయ్యి, అప్పుడు సక్సెస్ అవుతా అంటారు. అప్పుడు ఎందుకంటారు మరి? మన మనసులో మనస వాచ కర్మణ ఆ పని చెయ్యాలి. అలాగే చేసే పనిలో నేను ప్రతిరోజు అద్భుతమైన విజయాన్ని పొందుతాను అనే ఆలోచన మనకుండాలి. మన మీద నమ్మకం మనకుండాలి. మన మీద మనకి నమ్మకం కలగాలి అంటే జలతత్వం. మీలో భయాన్ని క్రియేట్ చేసే ఆర్గాన్స్ ఏంటి? జలతత్వం కలిగిన ఆర్గాన్స్, కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి శరీరంలో 75% నీటి శాతం ఉండాలి. ఎప్పుడైతే ఈ నీటి శాతం తక్కువైందో మీరు చేసే పనిలో నమ్మకం కోల్పోతారు. మీ మీద మీకే నమ్మకం కలుగుతుంది. ప్రతి చిన్న విషయానికి భయపడడం కలుగుతుంది. ఫస్ట్ ఇవి అలార్మిక్ సిమ్టమ్స్గా కనపడతాయి. లోయర్ బ్యాక్ పెయిన్ రావడం, జుట్టు రాలిపోవడం, అంటే మంచినీళ్ళు సరిగ్గా తాగు అని దాని అర్థం. కావాలంటే గమనించుకోండి.
లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కంటిన్యూగా సరిపడా బాడీకి సరిపడా 3 లీటర్లు లేదా 4 లీటర్లు మంచినీళ్ళు చక్కగా తీసుకోండి. కిడ్నీ పేషెంట్స్ తాగొద్దు, అది నాకు తెలీదు. మామూలు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చూడండి, లోయర్ బ్యాక్ పెయిన్ కొంచెం తగ్గినట్టు కనపడుతుంది. చూడండి, మీరు ప్రాక్టికల్గా తెలుసుకోవాలి ప్రతి విషయాన్ని. ఇలా మీలో ఉన్న భగవంతుని శక్తి ఎక్కడ ఉంటుంది? మీలో ఉన్న ఆర్గాన్స్లో ఉండే జీవశక్తి, ప్రాణశక్తి రెండు ఒకదానితో ఒకటి అనుబంధంగా, అంటే ఒకదానితో ఒకటి పెనట్రేట్ వేసుకుని కలిసి ఒకదానితో ఒకటి కలిసి ప్రయాణం జరుగుతుంది. ఈ ప్రయాణం అనేది సవ్య దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండాలి. ఉన్నప్పుడు అద్భుతంగా ప్రతి మనిషి జీవితంలో ఎదుగుతారు. ఎప్పుడైతే సవ్యంగా ఉండేటట్లు, అంటే మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటూ చక్కగా టైంకి నిద్రపోతూ మంచి అలవాట్లను కలిగి ఉండి చక్కగా నిద్రపోతూ ఇలా అన్ని అలవాట్లు మంచిగా మీకు ఉపయోగపడేటట్టు, మీరు ఆరోగ్యంగా ఉండేటట్లు చేసుకుంటే మంచి ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనల నుండి తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. అప్పుడు ఎంతో శక్తిగా పనిచేస్తారు. శక్తిగా పనిచేస్తే డబ్బు సంపాదిస్తారు. విజయాలు. ఆ డబ్బుని మళ్ళీ ఏం చేయాలి? సవ్యంగా మీకోసం మీరు ఖర్చు చేసుకోవాలి. ఇంకా ఎన్నో అద్భుతాలు ఎవరికి వారు పంచభూత తత్వం చేయడం వల్ల అసలు ఆశ్చర్యానికి లోనయ్యే విషయాలు జరుగుతాయి, అద్భుతాలే జరుగుతాయి. వాటిని చూస్తూ అనుభూతి చెందవచ్చు ఆనందంగా. ఇది కేవలం పంచభూత తత్వం వల్ల మాత్రమే జరుగుతుంది. పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాము స్టార్ట్ అయ్యే డేటు 9/12/2024, 9/12/2024 ఆన్లైన్ ప్రోగ్రామ్ అండి. ఇంట్లోనే ఉండి రిలాక్స్గా చేయవచ్చు. మీకు జలతత్వం, ఆకాశతత్వం, అగ్నితత్వం, పృథ్వీతత్వం, వాయుతత్వం ఈ 5 వారాలు జరిగే ప్రోగ్రాంలో ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అనే పీడిఎఫ్ ఇచ్చేస్తాము. అలాగే ప్రతిరోజు క్లాస్లో ఉండే సబ్జెక్టు చక్కగా వివరిస్తూ ఉంటాము. డౌట్లు ఉంటే మళ్ళీ క్లారిఫై చేస్తాము. A to Z ఒక మనిషి అద్భుతంగా జీవించడానికి ఉపయోగపడే నాలెడ్జ్ అంతా డాక్టర్ మురళీధర్ గారు ఇచ్చేస్తారు. మీ డౌట్స్ని క్లారిఫై చేస్తారు. అన్నీ A to Z. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఎలా జీవించాలని చెప్పారు, కాన్షియస్ మైండ్ ఏంటి, సబ్కాన్షియస్ మైండ్ ఏంటి, మనీ అనే సబ్జెక్టు గురించి, మనీ గురించి ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలాంటి హార్మోన్ రిలీజ్ అయితే మనీ అనేది మీ దగ్గరకు వస్తుంది, వచ్చిన డబ్బుని మీరు ఎలా బాధ్యతగా మీకోసం మీరు ఖర్చు చేసుకోవాలి. కొంతమంది స్వార్థానికి, ఇప్పుడు మీరు 10,000 సంపాదిస్తున్నారనుకోండి, దాంట్లోంచి 5,000 గురువు గారికి ఇచ్చేయాలని చెప్తున్నారు. ఇది 100% రాంగు, నమ్మి ఇవ్వమాకండి. ఇది కరెక్ట్ కాదు. మీరు 10,000 ఇప్పుడు కాదు చూసేది, సంవత్సరం ఆదాయం అంటే మీరు 1,20,000 సంపాదించారనుకోండి, దీంట్లో ఖర్చులన్నీ పోగా మీ దగ్గర ఒకవేళ ఒక 3,000 రూపాయలు మాత్రమే మిగిలినాయి అనుకోండి సంవత్సరంలో, ఆ 3,000లోంచి ఒక 5% దానాలకి, ధర్మాలకి, గురువులకి ఇవ్వాలి. అది కూడా ఏ గురువులకు పడితే ఆ గురువులకు ఇవ్వకూడదు. మీ యొక్క జీవితాన్ని ఉద్ధరింపజేసే విధంగా, మీకు మంచి చెడు చెప్పి మీ జీవితాన్ని ఉద్ధరించే విధంగా చెప్పేవారికి ఇవ్వాలి. అది కూడా వాళ్ళు అడగరు. మీరు సంతోషంగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా, ఆ గురువు దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గరికి ఎవరికైనా ఉపయోగపడతాయని అక్కడ పెట్టేసి వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని ఆ యొక్క గురువులు చెప్పరు. వాళ్ళు అర్థం చేసుకోండి. ఈ మధ్యకాలంలో ఈ పనికి మాలినది ఒకటి బాగా ఇంప్లిమెంట్ చేసేసి జనాల దగ్గర ఎట్లా డబ్బు కొట్టేయాలో అట్లా కొట్టేస్తున్నారు. గురువులకి ఇవ్వాలి. గురువులు ఎవరు గురువు చెప్పండి? ఇక్కడ ప్రతి మనిషికి సృష్టి తరపు నుంచి, భగవంతుడి తరపు నుంచి రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మీరు కావాలంటే చదువుకోండి, రీసెర్చ్ చేయండి. అనాథ శరణాలయానికి ఇవ్వాలి, అన్నదానానికి ఇవ్వాలి. దీంట్లో మీకు ఉపయోగపడేది ఏదన్నా ఉందా?
మీకు వచ్చే 10,000లో 5,000 అన్నదానానికి, గోశాలకి, గురువుకి, ఇంకొక దానికి ఇచ్చేశారనుకోండి, మీరేం తింటారు? ఇంట్లో పెళ్ళాం పిల్లల్ని, భర్త పిల్లల్ని ఏం పెట్టి పోషిస్తారు? ఆ యొక్క నికర ఆదాయం అంటే 1,20,000, నెలకి 10,000 సంపాదిస్తున్నారు అనుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సంవత్సరం 12 నెలలకి 1,20,000 సంపాదిస్తారు. 1,20,000లో అంతా ఖర్చు అవ్వగా మీ దగ్గర కేవలం 5,000 రూపాయలే మిగిలి ఉన్నాయి. ఈ 5,000 రూపాయల్లో కూడా 1,000 రూపాయలు ఎవరైతే డబ్బు సంపాదించారో వాళ్ళు ఖర్చు చేసుకోవాలి. రెండో 1,000 ఉంటుంది కదా, అది భార్యకి, పిల్లలకి ఇవ్వాలి. మూడో 1,000 రూపాయలు తల్లిదండ్రులకి ఇవ్వాలి. నాలుగో 1,000 రూపాయలు జ్ఞానం వేపు అంటే చదువుకునే వాళ్ళకి ఇవ్వాలి. ఐదో 1,000 రూపాయలు జంతువులకి, మీతో పాటు ఈ భూమి మీద జీవిస్తున్న జీవాలకి ఇవ్వాలి. ఇది లెక్క. గురువులకి ఇచ్చేయండి, అన్నదానానికి ఇచ్చేయండి అంటాం కరెక్ట్ కాదు. ఇలా జీవరాశులు జ్ఞానం వైపు అడుగులు వేసేవారు ఎవరి దగ్గర ఉంటారు? గురువుల దగ్గర ఉంటారు. అందుకని వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? చదువుకునే పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు? గురువుల దగ్గర ఉంటారు, స్కూల్లో ఉంటారు. మనం చదువుకున్నామంటే మినిమం మాత్రం మన గురువులు మనకు చెప్పబట్టే కదా ఆ స్కూల్కి డొనేషన్ చేయాలి. అసలు అన్నదానానికి డొనేషన్ చేయాలి అనేది తర్వాత రోజుల్లో చెప్పబడింది. కానీ అసలు ఎప్పుడు ఎక్కడ నాకు తెలిసినంత వరకు నా రీసెర్చెస్లో తెలుసుకున్నది మాత్రం అన్నదానానికి కాదు, జ్ఞానం వైపు అడుగులు వేసే వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వడానికి పర్మిషనబుల్. అది కూడా మనం ఇచ్చామని తెలియకూడదు, మనం పేపర్లో ఎంచుకోవాల్సిన అవసరం లేదు, యూట్యూబుల్లో వీడియోలు చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ఇచ్చామని మనకి తెలియకూడదు, తీసుకున్నామని వాళ్ళకి తెలియకూడదు, అట్లా అయిపోవాలి. అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే మనం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ఇంకా మనకి ఎక్కువ రావడానికి సోర్సెస్ క్రియేట్ చేస్తారు మనకున్న సరౌండింగ్స్లో. అది దానం అంటే. అసలు ఎవరన్నా ఒక మంచి నా జాతకం బాగాలేదు, అన్నీ ఎదురు తిరుగుతున్నాయి అని చెప్పి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళారనుకో, అన్నదానం పెట్టండి, నా పాదాలకు పూజ చేయండి, గోశాలకు దానం చేయండి, రోడ్ల మీద పడుకున్న వాళ్ళకి దుప్పట్లు ఇవ్వండి. దేనికి ఇవ్వాలి? వాళ్ళు మనలాగే వచ్చిన మనుషులు కదా, ఏ కష్టపడి సంపాదించుకోవడం తెలీదా? చెప్పండి. ప్రతి మనిషికి భూమి మీద ఆహారం ఉంది. ఎవరి ఆలోచన ద్వారా వాళ్ళే భ్రష్టు పట్టిపోయి ఇట్లా అడుక్కునే వాళ్ళలాగాను, రోడ్డు మీద పడుకునే వాళ్ళలాగాను తయారవుతున్నారు. వీళ్ళను చూసి జాలి పడితే మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. ఏదో ఒక రోజు రోడ్ల మీద పడుకోవాల్సి వస్తుంది, ఏదో ఒక రోజు ఆకలితో మలమలా మాడిపోవాల్సి వస్తుంది ఇలాంటి పనులు చేస్తే. నాకు నా రీసెర్చెస్లో అనుభవపూర్వకంగా, ఎవరో చెప్తే కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. ఎంతోమంది ఫ్రెండ్స్కి నేను ఇలాంటిది ఉందా లేదా చెక్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి అడిగి వాళ్ళ అనుభవాన్ని అడిగి తెలుసుకున్నది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఎవరికైనా బిచ్చగాడికి మీరు వేశారనుకోండి డబ్బులు, వేసిన తర్వాత మీరు అతను తిన్నాడా లేదా అని ఆలోచించారనుకోండి, అంటే అతని నెగిటివ్ని మీరు రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ బాగా అర్థం రిసీవ్ చేసుకుని ఒక్క నిమిషం ఆలోచించిన ఏదో దాని తర్వాత ఎప్పుడో ఒక రోజు మీకు ఆకలి వేస్తే మీకు ఫుడ్ దొరకదు. గమనించండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరిగే ఉంటుంది. చేతనైతే మీ కాళ్ళు మీరు పట్టుకుని నొక్కుకోండి, ఎందుకంటే అన్ని రకాల పాయింట్స్ ఆ కాళ్ళల్లో ఉంటాయి. ప్రతి ఒక్క మార్గానికి కాళ్ళల్లోనూ చేతుల్లోనూ కనెక్టివిటీ ఉంటుంది. ఇలా నొక్కడం వల్ల యాక్యుప్రెషర్ జరిగి కొంచెం ఆరోగ్యం బాగుపడుతుంది. ఎవరి కాళ్ళు పడితే వాళ్ళు కాళ్ళు పట్టుకుని చేతగాని వాళ్ళకి మళ్ళీ తలదించుకుని కూర్చోమాకండి, మా జీవితాన్ని ఉద్ధరించండి అని. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే మీలో ఉన్న భగవంతుడి తల తీసుకెళ్ళి వాళ్ళ మీద పెట్టినట్టే. గమనించండి కావాలంటే. పంచభూత తత్వం వల్ల మీలో ఉన్న భగవంతుని శక్తిని గుర్తిస్తారు. గుర్తించి భగవంతుడు మన కోసం ఏమి ఇచ్చారు ఇక్కడ, దానిని ఎలా పొందాలి
అనే ఒక అద్భుతమైన శక్తి మీకు తెలియకుండా మీకే కలుగుతుంది. ఎందుకంటే ఈ సిస్టమ్ నేను చెప్పింది కాదు, మన పూర్వీకులు, ఋషులు, మహర్షులు చెప్పింది. దీన్ని ఎందుకు మరుగున పడేశారో నాకైతే తెలీదు. ఆ సిద్ధాంతాల్ని, ఆ యొక్క వేద విజ్ఞానాన్ని ఈరోజు బయటికి తీసుకురావడం జరుగుతుంది. అందరూ ఉపయోగించుకోండి. చెయ్యి కలుపుతాం. ఇది మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి యొక్క హక్కు. పంచభూత తత్వం 9/12/2024 నుండి స్టార్ట్ అవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు, స్పిరిచువల్గా తెలుసుకుంటారు, డబ్బును సంపాదించడానికి టెక్నిక్స్ తెలుసుకుంటారు. అన్ని రకాలుగా A to Z సబ్జెక్ట్ ఇది.